మీరు బీకాన్ చదివారా, ఎంకాన్ చేశారా అండ్ ఎంబీఏ ఫైనాన్స్ స్టూడెంటా, లేదా అకౌంట్స్ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే రికార్డ్ రిపోర్ట్ ప్రాసెస్ మీకు సరిపోతుందా? అసలు ఆటోర్ ఎవరు నేర్చుకోవచ్చు? ఆటో నేర్చుకోవడానికి తప్పనిసరిగా ఎస్ఐపి ఎక్స్పీరియన్స్ ఉండాలా? ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఫైనాన్స్ లాంటి అకౌంటింగ్ లేదా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆటో నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆటోలో అకౌంటింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ జనరల్ ఎంట్రీస్, జనరల్ లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, రీకన్సిలేషన్స్, అక్యూరేట్స్, మంత్ ఎండ్ క్లోజ్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉంటే ఆటోర్ ప్రాసెస్ నేర్చుకోవడం కంపారేటివ్లీ ఈజీ అవుతుంది. అందుకే అకౌంటింగ్ స్టూడెంట్స్కి ఆటోర్ మంచి కెరీర్ ఆప్షన్ చెప్పొచ్చు. ఫ్రెషర్గా ఆటో నేర్చుకోవచ్చా? డెఫినెట్లీ నేను ఎస్ఎన్ఏ చెప్తాను. ఆటో నేర్చుకోవడానికి తప్పనిసరిగా 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఆటో నేర్చుకోవచ్చు. మీరు ఇప్పటికీ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, బిల్లింగ్, బ్యాంక్ రీకన్సల్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లాంటి ఏరియాస్లో పనిచేసి ఉంటే ఆటోరు మీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్కి నెక్స్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ఇస్తుందని చెప్తాను. ఎందుకంటే ఆటో నుండి ఫైనల్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం నుంచి రీకన్సిలేషన్, క్లోజింగ్, రిపోర్టింగ్ వరకు మొత్తం అకౌంటింగ్ సైకిల్ కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే నాన్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆటో నేర్చుకోవచ్చా, లింక్ చేయవచ్చా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు అకౌంటింగ్ బేసిక్స్ తెలియకపోతే డైరెక్ట్గా ఎస్ఐపి లేదా అడ్వాన్స్డ్ ఆటో వరకు వెళ్ళడం కాస్త డిఫికల్ట్ అవుతుంది. అందుకే ముందుగా మీరు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, జనరల్ ఎంట్రీస్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్స్ స్టేట్మెంట్స్, ఈ అకౌంటింగ్ ఫౌండేషన్ నేర్చుకున్న తర్వాత ఆటో ప్రాసెస్కి వెళ్ళడం బెటర్ అని చెప్తాను. ఇంకో కామన్ డౌట్ ఏంటంటే ఆటో నేర్చుకోవాలంటే ఎస్ఐపి తప్పనిసరిగా తెలిసి ఉండాలా అంటే, ఆటో ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఎస్ఐపి మాత్రమే నేర్చుకోవడం సరిపోదు, ముందుగా ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, కంపెనీలో ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ అవుతుంది, జిఎల్లోకి ఎలా వెళ్తుంది, రీకన్సిలేషన్ ఎందుకు చేస్తారు, మంత్ ఎండ్ క్లోజింగ్లో ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ అవుతాయి, ఇవి అర్థం చేసుకున్న తర్వాత ఎస్ఐపిలో అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి నేర్చుకుంటే చాలా యూస్ఫుల్. ఎస్ఐపి ట్రైనింగ్ మెటీరియల్స్లో కూడా ఆర్లో జిఎల్ పోస్టింగ్, ఫైనాన్షియల్ క్లోజ్, అక్యూరియల్స్ రిపోర్టింగ్ వంటి ఏరియాస్లో కవర్ చేస్తారు. ఎవరు తప్పకుండా నేర్చుకోవాలంటే, మీరు అకౌంట్స్ ఫైనాన్స్ కెరీర్లోకి రావాలనుకుంటే, ఎస్పెషల్లీ ఎంఎన్సీ లేదా షేర్డ్ సర్వీసెస్ ఎన్విరాన్మెంట్లో కెరీర్ బిల్డ్ చేయాలనుకుంటే ఆటో ప్రాసెస్ గురించి తెలుసుకోవడం చాలా యూస్ఫుల్. పర్టికులర్లీ బీకాన్ స్టూడెంట్స్, ఎంకామ్ స్టూడెంట్స్, ఎంబీఏ ఫైనాన్స్ స్టూడెంట్స్, అకౌంట్స్ ఫ్రెషర్స్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, ఏపీ అండ్ ఏఆర్ ప్రొఫెషనల్స్, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ లైక్ సిఐ ఎంటర్ చేసిన సిఎంఏ, వీళ్ళందరూ ఆటో నేర్చుకోవచ్చు. కాబట్టి ఆటో అనేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అకౌంట్స్ కోసం కాదు, ఫ్రెషర్ అయినా, అకౌంట్స్ ప్రొఫెషనల్ అయినా, ఫైనాన్స్ స్టూడెంట్స్ అయినా సరైన అకౌంటింగ్ ఫౌండేషన్ ఉంటే ఆటో నేర్చుకోవచ్చు. మీరు ఆటో కెరీర్ గురించి కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వీడియోలో ఆటో నేర్చుకోవడానికి మొదట ఏ స్కిల్స్ నేర్చుకోవాలనే టాపిక్ మీద వీడియో చేద్దాం. సో థ్యాంక్ యూ.